దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. 7 విడతల్లో భాగంగా ఆల్రెడీ 5 విడతలకు సంబంధించి ఎన్నికలు పూర్తయ్యాయి. మరోపక్క బీజేపీకి ఈసారి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నవి ఇండి కూటమి నుంచి రాహుల్ గాంధీ అయితే ప్రత్యేకంగా దేశమంతా కలియదిరుగుతూ తమ కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని బాగా ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా పాంచినాయని చెప్పేసి మహిళలకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, యువతకు సంబంధించి, స్పెషల్గా రైతులకు సంబంధించి రాహుల్ గాంధీకి చాలా వరాల జల్లు కురిపిస్తున్నారు రైతులకు. దీనికి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి, రైతుల రుణాలకు సంబంధించి, ప్లస్ బంగారం తీసుకున్న మీ బంగారం కూడా నేను రుణం మాఫీ చేస్తానని చెప్పేసి ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రకటిస్తున్నాడు. బీజేపీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికే ఉచిత హామీలన్నీ ప్రకటిస్తుంది. ఇవన్నీ వాళ్ళు ఎట్లాగో గవర్నమెంట్కి రాలేరు, వాళ్ళు వచ్చినా ఇవన్నీ సాధ్యం కాదని చెప్పేసి బీజేపీ పక్కన ప్రకటిస్తుంటే, రాహుల్ గాంధీ మాత్రం చాలా తన పార్టీ మేనిఫెస్టోని ఈసారి మోడీని ఎలాగైనా గద్దెదించాలన్న ప్లాన్తో ఆల్రెడీ 2 సార్లు మోడీ ఉన్నాడు. ఈసారి మోడీ మళ్ళీ వస్తే కాంగ్రెస్ పార్టీ ఉండదని చెప్పేసి ఆ దేశంలో రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తారు, రిజర్వేషన్లు ఎత్తేస్తారంటూ మరోపక్క తమ మేనిఫెస్టోకి సంబంధించి కాకుండా కొత్త అంశాలను కూడా లేవనెత్తుతూ మోడీని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో రాహుల్ ఒకంత సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. చూద్దాం మరి ఇవన్నీ అంశాలు రాహుల్ గాంధీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎలా చేస్తారనేది అందరూ వెయిట్ చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి రాహుల్కి ఓ పక్కన మరి మోడీకి తీవ్ర పోటీ అయితే నెలకొందనే చెప్పొచ్చు. ఎందుకంటే మోడీ ఆల్రెడీ బీజేపీ ఓ పక్క మేము 400 పైగా సీట్లు గెలుస్తామని చెప్పేసి బీజేపీ చెప్తుంటే, కాంగ్రెస్ మాత్రం మీకు 200 సీట్ల కంటే మించవు, ఈసారి ఇండి కూటమిదే విజయం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరోపక్క చెప్తుంది ప్రత్యేకంగా. ఎందుకంటే మేనిఫెస్టోకి సంబంధించి రాహుల్ గాంధీ నమ్ముకున్నది కూడా, ఇండి కూటమి నమ్ముకున్నది కూడా వీళ్ళ మేనిఫెస్టో ప్రకారమే. ఈ మేనిఫెస్టో ప్రకారం వెళ్తే ఖచ్చితంగా ఓట్లన్నీ మాకే పడతాయని చెప్పేసి రాహుల్ గాంధీ తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి రాహుల్ గాంధీ పెట్టిన మేనిఫెస్టో రైతులకు సంబంధించి రుణమాఫీ తెలంగాణలో అయితే ఆల్రెడీ చూసాం. ఎందుకంటే ఆగస్టు 15 వరకు, మళ్ళీ యాక్చువల్గా డిసెంబర్ 9 రోజే రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించిన రేవంత్ రెడ్డి దానికి మళ్ళీ పొడిగింపు మరొక ఆగస్టు 15 అంటే రానున్న ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి మరో 2 నెలలు పొడిగించడం జరిగింది. చూద్దాం. ఇక్కడైతే రుణమాఫీ కొంచెం లేట్ అయిందని చెప్పొచ్చు, లేట్గా వెళ్ళడం జరిగింది. సో ఇదే రుణమాఫీ అన్ని రాష్ట్రాల్లో ఎలా చేస్తారు, ప్లస్ దేశవ్యాప్తంగా ఎలా అమలు చేస్తారనేదే ఇప్పుడున్న క్వశ్చన్ మార్క్. చూద్దాం మరి ఈ పరిస్థితి అంతటికీ జూన్ 4వ తారీఖు రిజల్ట్తో ఎవరు అధికారంలోకి వస్తారో రారో అనేది జూన్ 4వ తారీఖు చెప్పే రిజల్ట్లో మనం తెలుసుకోవచ్చు. చూద్దాం మరి కాంగ్రెసా బీజేపీయా, వీళ్ళ మేనిఫెస్టో గెలుస్తుందా వాళ్ళ మేనిఫెస్టో గెలుస్తుందా అనేది జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.